ఏంటి ఎక్కడికో బయలుదేరిపోతున్నాడు అనుకుంటున్నారా? 3 days హాలిడేస్ వచ్చాయి. 2 days అలా భద్రాచలం పాపికొండలు కవర్ చేసి వద్దామని. నీకు కూడా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాతో వచ్చి స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసా. డైలీ నైట్ 11:45కి సికింద్రాబాద్ నుంచి మునుగురు సూపర్ ఫాస్ట్ ఉంటుంది. అస్సలు ఖాళీగా లేదు. మాకు స్లీపర్ టికెట్స్ లేక జనరల్ టికెట్ తీసుకున్నాం. 120 రూపీస్ పర్ హెడ్. ఇక తెలిసిందే కదా, జనరల్లో నిద్ర పట్టక అందరినీ చూసుకోవాల్సి వచ్చింది. అతి కష్టం మీద భద్రాచలం రీచ్ అయిపోయాం. మార్నింగ్ 3:30 అయ్యింది వచ్చేసరికి. స్టేషన్ ఎంత పెద్దదంటే బయటికి వెళ్ళడానికి 10 నిమిషాలు పట్టింది మాకు. కానీ బాగుంది, గుడ్. ఇక్కడ నుంచి టెంపుల్కి 40-45 కిలోమీటర్స్ ఉంటుంది. బయటకు వస్తే చాలా ఆటోస్ ఉంటాయి. మనం మాట్లాడి బార్గింగ్ చేసుకోవాలి. మా ఇద్దరికి పర్ హెడ్ 100 ఇమ్మన్నాడు. మేము కూడా ఇంకా ఓపిక లేక ఓకే అని చెప్పాం. సో అలా మేము ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం టెంపుల్కి. ఫస్ట్ వెళ్ళిన వెంటనే రూమ్ వెతుక్కోవాలనుకున్నాం. కానీ ఆటో అతను నేనే తీసుకెళ్తా, నాకు తెలిసిన మంచి లాడ్జెస్ ఉన్నాయి అన్నాడు. మీరు మాత్రం వాళ్ళు చెప్పింది వినొద్దు, ఎందుకంటే కమిషన్ కోసం వాళ్ళు ఎంతైనా చెప్తారు. అవన్నీ నమ్మొద్దు. ఫస్ట్ అయితే రూమ్లో దిగుతున్నాం. ఫైనల్గా ఒక 40 minutes జర్నీ తర్వాత భద్రాచలం వచ్చా. అండ్ ఆటో డ్రైవర్ యొక్క రూమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలిసిన రూమ్ తీసుకొచ్చాడు. అండ్ ఆ రూమ్ చూపిస్తా. ఇది వాడు మాకు ఇచ్చిన రూమ్. ఇది 700 రూపీస్ 24 hours. అండ్ ఈ రూమ్ మా అన్నయ్యకి నచ్చలేదంట. ఇంకా 700కి ఇంతకు మించి ఇంకేం రూమ్ వస్తుందిలే అని చెప్పి దిగిపోయాం. కాకపోతే ఇంకా బెటర్ రూమ్ దొరకచ్చు వెతికితే. కానీ ఇంకా ఓపిక లేక టైం లేక వచ్చేసాం, అడ్జస్ట్ అయిపోయి. సో మీరు వచ్చినప్పుడు ఆటోడు మాటలు అయితే వినొద్దు. మీకు నచ్చిన రూమ్కి వెళ్ళి వెతుక్కోండి, పర్లేదు. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి భద్రాచలం వెళ్ళిపోవడం, అదే టెంపుల్కి రెడీ అయిపోయాం. ఇప్పుడైతే పాపికొండలకి బోట్ బుక్ చేసుకోవాలంట 1 day ముందు. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. వెళ్ళి బోట్ బుక్ చేసుకుని ఆ తర్వాత టెంపుల్కి వెళ్తాం. ఓకే. మీరు పాపికొండలు బోటింగ్కి వెళ్ళాలంటే మీరు టికెట్ ముందుగానే బుక్ చేసుకోవాలంట. సో ఇక్కడ చాలానే ఉంటాయి, మీరు ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే మేము బుక్ చేసుకున్న దగ్గర ఫుడ్ బాగుంది అండ్ ట్రిప్ కూడా చాలా ఎంజాయ్ చేసాం. చూడండి మీరే, టెంపుల్కి స్ట్రైట్గానే ఉంటుంది ఆపోజిట్లో. ఇదే మెయిన్ టెంపుల్. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మాకు అర్థం కాలే, అంటే ఇదేనా మెయిన్ టెంపుల్ లేదా ఇంకేమైనా ఉందా అని చెప్పి ఆ కన్ఫ్యూజన్లో ఉన్నాం. బట్ మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదే మెయిన్ టెంపుల్. బాగుంది. ఇక్కడ ప్రెజెంట్గా ఉంది టెంపుల్ బ్యాక్ సైడ్ అంటే ఇది. మరి నాకు తెలీదు, వీడు చెప్తున్నాడు. మా అన్నయ్య ప్యాంట్ లూజ్ అయిపోయింది, బెల్ట్ తీసుకుందా అని చెప్పొచ్చు. ప్యాంట్ లూజ్ అవ్వడం పెద్ద విషయం కాదు, కాకపోతే మనకి బెల్ట్ ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు మా అన్నయ్య బెల్ట్ తాగకపోవడం వల్ల ఇంత ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము బెల్ట్ కోసం వెతుకుతున్నాం. మా వాడికి బెల్ట్ కూడా తీసుకున్నాం అండ్ దర్శనం కంప్లీట్ చేసుకుని సేమ్ ఆటో ఎక్కి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ప్లేసెస్ ఉంటే అక్కడికి తీసుకువెళ్ళు, ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తామంటే 3 places ఉన్నాయి, 300 రూపీస్ ఛార్జ్ చేస్తా పర్ హెడ్ అన్నాడు. ఓకే, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, అండ్ చాలా లాంగ్ కూడా, వ్యాలిడ్ అనిపించింది, ఎక్కేసాం. ఇప్పుడు సీతమ్మ వారు చీర ఆరేసుకున్న ప్లేస్ అంట, అక్కడికి వెళ్తున్నాం. ఇది సీతమ్మ వారు చీర ఆరేసుకున్న ప్లేస్ అంటే ఇది. ఫోన్ అలో లేదు, లేకపోతే మీకు కూడా చూపిద్దాం అనుకున్నా. వద్దులే, కొన్ని ప్లేసెస్కి మనం వెళ్తేనే బాగుంటుంది, అందుకే ఇంకా షూట్ చేయలేదు. కానీ ఓకే, బాగానే ఉంది, బట్ రియల్ అనిపించలే నాకు. అందుకే మా నాన్న అడిగా, అలా ఇది నిజమేనా లేదా, అలా నమ్ముతూ ఉంటారా వీళ్ళు? నిజమా? ఇక్కడ ఓకే, 25 days ఇక్కడ ఉన్నారు, 5 days ఇక్కడ ఉన్నారు.
ఇప్పుడు ఏంటన్నా పర్ణశాల అంటే వీళ్ళు స్టే చేసేవారంట రాముడు ఇక్కడ రాముడు సీత 25 డేస్ ఇక్కడ స్టే చేసి 5 డేస్ అక్కడ ఇంతకు చెప్పిన ప్లేస్లో ఉండేవారంట. అది ఎందుకో స్టోరీ ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను నేను. బాగా ఎక్స్ట్రా రాలేదు అనుకుంటా. ఎంత బోట్? 60 రూపాయలు మనిషికి 60. ఇక్కడ వెహికల్స్ నాట్ అలౌ లోపలికి, అందుకే ఆటో దిగి ఒక 100 మీటర్స్ లోపలికి నడుచుకుని వస్తే బాగుంది వ్యూ. అండ్ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. ఇది కూడా ఫోన్ నాట్ అలౌ. ఫోన్లే అదే బెస్ట్ అని నేను ఫోన్లోనే చూపిస్తే మీరు వెళ్ళడం మానేస్తారు. వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్స్పీరియన్స్ పొందండి. లోపల ఏం లేదు, బట్ అంటే మనకి రామాయణమే స్టాచ్యూస్లా పెట్టి బాగా చూపించారు. ఇక లాస్ట్ మనం వెళ్ళే ప్లేస్ మినీ అరుణాచలం. ఇది సేమ్ అరుణాచలంలో ఉంటుందని. వచ్చాం టెంపుల్ మినీ అరుణాచలం. ఫేస్ వాష్ చేయడం వల్ల కొంచెం ఫేస్ అంతా వాటర్ ఉంది. బట్ ఇది అయితే నాకు చాలా నచ్చింది. ఇది మినీ అరుణాచలం అయితే వెళ్ళలేదు, సో మినీ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చా. బాగుంది నీట్గా, టెంపుల్ చాలా బాగుంది. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. టెంపుల్ కూడా చాలా బాగుంది. మొత్తం జ్యోతిర్లింగాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ పంతులు గారు కూడా చాలా బాగా మంత్రాలు చదివారు, అర్థం కాలేదు కానీ. అన్నదానం, ఉచిత అన్నదానం ఇస్తారు ఇక్కడ. ఈ టెంపుల్ చాలా బాగుంది కదనే. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది, బాగా చేశారు పంతులు గారు. ఏంటి పూజ చాలా పిలిచి మరీ చేశారు, బాగుంది, చాలా నచ్చింది, సాటిస్ఫై అయ్యాం దీనికి. అండ్ ఫ్రీగా అన్నదానం అంట ఇక్కడ ఉంటుంది. వాళ్ళ ఏం పెడతారో కూడా చూపిస్తా, పదండి. అన్నదానం మేము ముగ్గురికి, నేను మా అన్నయ్య అండ్ ఆటో డ్రైవర్ కలిసి భోజనం చేయడానికి వెళ్తున్నాం. అక్కడ టెంపుల్కి ఒక 20 మీటర్స్ డిస్టెన్స్ నడుచుకుని వస్తే ఇక్కడ అన్నం పెడతారంట. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది, ఫుడ్ ప్రసాదం ఎలా ఉన్నా తినాలి, తప్పదు. అండ్ అది ఇక్కడ టోకెన్ ఉన్న వాళ్ళకి అన్నం పెడతారు, టోకెన్ టెంపుల్లో ఇస్తారు ఫ్రీయే. సో బాగుంది, స్టీల్ ప్లేట్లో ప్రసాదం. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చిన్న అరుణాచలంలో. ఫుడ్ ఎలా ఉంది? బాగుంది ఫుడ్, పర్లే, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఫైనల్గా మినీ అరుణాచలం కూడా కంప్లీట్ చేసాం, అయిపోయింది. ఇదైతే చాలా నచ్చింది నాకు. అమ్మా కాల్ కాలిపోతున్నాయి. బ్యాక్ అగైన్. మొత్తం ఆ 3 ప్లేసెస్ కంప్లీట్ చేసి మళ్ళీ రూమ్ దగ్గరికి తీసుకొచ్చి దించేశాడు. అండ్ ఆ రూమ్ అదంతా కవర్ చేయడానికి 600 రూపీస్ తీసుకున్నాడు. పర్ హెడ్ 300 రూపీస్ అంట. అండ్ నెక్స్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినందుకు పర్ హెడ్ 100 రూపీస్ అంట. టోటల్ 800 రూపీస్ వాడికి పేమెంట్ చేసేసాం, వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ గంగా హారతి ఉంటుందంట, విజిట్ చేయమన్నాడు, చాలా బాగుంటుంది అన్నాడు. అండ్ ఒక టెంపుల్ ఉంటుందంట, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్. ఒకసారి వీలైతే వెళ్ళండి అన్నాడు, ఒకసారి ట్రై చేస్తా అది కూడా. అండ్ అక్కడ మెయిన్ టెంపుల్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, అంటే మంచి సీనరీ ఉంది, అక్కడ ఫొటోస్ అవి మిస్ చేసా. ఒకసారి ఈవినింగ్ అది కూడా వెళ్ళి అది కవర్ చేసి మళ్ళీ వచ్చేస్తా. రేపు మార్నింగ్ పాపికొండలు, పర్ హెడ్ 1250 రూపీస్ అయ్యింది. అడ్వాన్స్ 500 ఇచ్చా, రిమైనింగ్ అమౌంట్ అక్కడ బోట్ ఎక్కేకి ఇవ్వాలంట. మార్నింగ్ 8:30కి ఉంటుంది అన్నాడు. ఒకసారి రేపు మార్నింగ్ అక్కడికి వెళ్తా. అండ్ ఈవినింగ్ ఇక్కడ ఏం జరుగుద్దో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాం. బాయ్. టైడ్ అయిపోయి పడుకున్న తర్వాత ఇప్పుడు లేచాం, టైం అయితే 5 అయ్యింది. సో అలా కొంచెం ఫొటోస్ తీసుకుని గంగా హారతి దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఆ టెంపుల్ అవన్నీ చూసి మళ్ళీ వచ్చి పడుకోవడమే. మార్నింగ్ పాపికొండలకి వెళ్ళాలి. అంతే, పాపికొండల తర్వాత ట్రైన్ టికెట్స్, రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నాం, కన్ఫర్మ్ అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే, అంతే. మన భద్రాచలం మెయిన్ టెంపుల్ పక్కనే ఈ కుసుమ హరినాథ్ టెంపుల్ అని చెప్పి ఉంటుంది. ఈ టెంపుల్ పైకి వస్తే మనకి
వ్యూ చాలా బాగుంటుంది, భద్రాచలం మొత్తం కనిపిస్తుంది. అండ్ ఆ టెంపుల్ మార్నింగ్ ఈ వ్యూ మిస్ అయ్యా అని చెప్పి మళ్ళీ వచ్చాం. నెక్స్ట్ ఆ టెంపుల్ పక్క గల్లీలోంచి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందంట. చాలా బాగుంది టెంపుల్ కూడా. నెక్స్ట్ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే గంగాహారతి అన్నారని చెప్పి వెళ్ళాం. బట్ గంగాహారతి అనేది కార్తీక మాసంలోనే ఇస్తారంట ఇక్కడ. ఇదే కళ్యాణ కట్ట, ఇక్కడ గుండ్లు అన్నీ వీపుతారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి గోదావరిలోకి వెళ్ళి స్నానం చేశాడు. ఇంక ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైంపాస్ చేసి రూమ్కి వెళ్ళి పడుకుని పోయాం. మార్నింగ్ 6కి రూమ్ వెకేట్ చేయాలి కదా, అందుకే. ఫైనల్గా రూమ్ వెకేట్ చేసేస్తున్నాం. ఇప్పుడు కీస్ వాడికి ఇచ్చేసి అక్కడ వ్యాన్ ఉందంట మ్యాజిక్, వెళ్ళి అది ఎక్కేసామంటే డైరెక్ట్ పాపికొండలు తీసుకెళ్తాను. పాపికొండలు వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో ఏంటో మొత్తం మీకు చూపిస్తూ ఉంటాం. పదండి. ఇప్పుడు పాపికొండల ట్రిప్ స్టార్ట్ అయ్యింది. 75 కిలోమీటర్స్ టెంపుల్ నుంచి అక్కడికి వాళ్ళే తీసుకువెళ్ళి మళ్ళీ వాళ్ళే తీసుకొస్తారు. హే సారీ చెప్పడం మర్చిపోయా, మీరు క్యాష్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే అక్కడ సిగ్నల్ ఏమి ఉండదు, మీకు క్యాష్తో చాలా పని ఉంటుంది అక్కడ. అక్కడ కనిపించే పింక్ కలర్దే మన బోట్. మీరు ఆధార్ కార్డ్ జెరాక్స్ క్యారీ చేయండి, ఎందుకంటే ఆధార్ లేకపోతే మిమ్మల్ని బోట్ ఎక్కనివ్వరు. అండ్ మీకు ఒక పాస్ కూడా ఇస్తారు. ఆ పాస్ లేకపోయినా, ఆధార్ కార్డ్ జెరాక్స్ లేకపోయినా మిమ్మల్ని అస్సలు బోట్ ఎక్కనివ్వరు. ఇక బోట్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్ వీళ్ళే ప్రిపేర్ చేశారంట. టేస్ట్ చాలా నచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ ప్లేస్ గురించి నేనేం మాట్లాడను, వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. అందమైన గోదావరి, ఈ పప్పు సొప్పులైనటువంటి పాపీ హిల్స్, పాపికొండలు అందాలను దర్శించుకోవడానికి విచ్చేసినటువంటి గెస్టులు అందరికీ కూడా కొద్దిగా స్వాగతం, సుస్వాగత శుభాంజలి తెలియజేస్తామండి. సార్, గతంలో ఆంధ్ర తెలంగాణ డివైడ్ అవ్వక ముందు ఇవన్నీ కూడా ఖమ్మం డిస్టిక్ లో ఉండేవి. ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉమ్మడి రాష్ట్రం ఖమ్మం డిస్టిక్ లో ఉండేవి. ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ పశ్చిమ గోదావరి జిల్లా కింద ఉండేది, మీకు లెఫ్ట్ సైడ్ తూర్పు గోదావరి జిల్లా కింద ఉండేది. 4 years బ్యాక్ ఏపీకి జగన్ గారు వచ్చారండి, జగన్మామయ్య అంటారుగా. ఆయన గారు వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ ఏలూరు డిస్టిక్ గా మార్చేశారండి, మీకు లెఫ్ట్ సైడ్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ గా మార్చేశారండి. మార్చేశారు ఆయన గారి ఒక్కరికే సాధ్యం, మార్చి పారేశారు. అందుకే జనాలు ఆయన మార్చి పారేశారు. లేని ప్రొఫెసర్ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు సీఎం. అంటే ఎవరిని విమర్శించలేదు, నా ఒకటో లేదు కాదు కదా. సో ఐ లైక్ దిస్ పాలిటిక్స్. అలాగే బోటికి స్ట్రైట్ గా విలేజ్, ఆ విలేజ్ నేమ్ వచ్చేసి ఏలూరు జిల్లా విలేరుపాడు మండలం పేరంటాలపల్లి అని విలేజ్. ఏలూరు జిల్లా విలేరుపాడు మండలం పేరంటాలపల్లి అని విలేజ్. ఈ పేరంటాలపల్లి అనే విలేజ్ లోని అతి పురాతనమైనటువంటి, అతి ప్రాచీనమైనటువంటి ఒక శివాలయం టెంపుల్ ఒకటి నిర్మించుకోండి. ఈ శివాలయం టెంపుల్ పూర్వకాలంలోనే శ్రీ బాలానంద స్వామీజీ అని ఒక సాధువు అక్కడ టెంపుల్ ని, అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన మరణించిపోయే ముందు ఈ పరమశివుని దర్శించుకోవడానికి రాబోయే కాలంలో కోట్లాది మంది జనం తరలిపిస్తారని చెప్పేసి ఆ రోజుల్లోనే, ఆ కాలంలోనే ఆ టెంపుల్ కు కొన్ని నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు పెట్టి ఆయన మరణించడం జరిగింది. ఆ టెంపుల్ యొక్క నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు మా యొక్క అశ్వని బోట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తప్పనిసరిగా పాటిస్తూ ఆ టెంపుల్ కి వెళ్ళాలి. ఆ టెంపుల్ యొక్క నియమాలు, నిబంధనలు, కట్టుబాట్లు ఏంటంటే టెంపుల్ ఫ్రంట్ సైడ్ కొండపై నుంచి 360 చల్లని వాటర్ ఫాల్స్ వస్తూ ఉంటాయి. ఈ వాటర్ ఫాల్స్ లోని మీ పాదాలు విడిచి, మీ పాదాలు శుభ్రం చేసుకుని, మొక్కం, చేతులు, కాళ్ళు కడుక్కుని టెంపుల్ కి వెళ్ళాలి. అలాగే టెంపుల్ కి వెళ్ళగానే గంట ఉంటుంది. చూడండి, హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి టెంపుల్ కి వెళ్ళగానే, జనరల్ గా గుళ్ళోకి వెళ్ళగానే గంటను 3 సార్లు భూగించి లోపలికి వెలుస్తూ ఉంటారు ప్రతి టెంపుల్. బట్ ఈ టెంపుల్ లోను గంటను ఒక్కసారి మాత్రం భూగించవచ్చు. ఎందుకు ఒక్కసారి మాత్రం భూగించుకొని చెప్పారంటే, ఆ బాలానంద స్వామి తన సాధువు, అయ్యా ఏ కులమైన వెళ్ళి రావచ్చు, అయ్యా ఏ మతమైన వెళ్ళి రావచ్చు, కుల మత పేద తేడా అంటూ లేకుండా అందరూ ఒక్కటే, అందరూ సమానమనే సిద్ధాంతంతో భగవంతుడి దృష్టిలో అందరూ ఒక్కటేనయ్యా అని అప్పట్లో ఆ మాట చెప్పి ఆయన మరణించడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పటి వరకు కోట్లాది మంది జనం తల్లి వస్తూ ఆ గుళ్ళోకి వెళ్తూ గంటను ఒక్కసారి మాత్రం భూగించి లోపలికి వెళ్తుంది. ఆ గంట కూడా స్ట్రైట్ గా ఉండదు సార్, సైడ్ గా అరేంజ్ చేసి ఉంటుంది. పురాతనమైనటువంటి గంట కాబట్టి ఆ గంటను ముట్టుకుంటే మన అదృష్టం కాబట్టి ఆ పురాతనమైన గంట ఒక్కసారి మాత్రం భూగించి మీరు లోపలికి వెళ్ళి రావచ్చు. మనోడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. నాతో పాటు బోట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. అండ్ తను చెప్పినట్టే మొత్తం అంతా చూసుకుంటూ అలా స్లోగా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి టెంపుల్ చాలా బాగుంది చూడడానికి, సైలెంట్గా. అండ్ లోపల స్టాచ్యూ కూడా బాగుంది.
వెళ్ళే ముందు ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నా. చాలా కూల్గా ఉన్నాయి వాటర్, అయితే చాలా నచ్చాయి. అలా వాటర్లో కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ బోట్ ఎక్కేసాం. ఏమండి బాబు ఇన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసావు, నీ పేరేం చెప్పలేదంటే అని కూర్చోండి మీరు అందరూ. నా పేరు బాలు సార్, నన్ను అందరూ గుర్తుగా బాలయ్య అని పిలుస్తూ ఉంటారు ఓకేనా. మీరు కాగితాలు చెప్పినప్పుడు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయ వేసిందను సేవలో ఏమో గట్టి పెట్టకూడదని నేను గట్టి పెట్టా. పరపతి కోసం పెద్దల కోసం కాదు, ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత. నాకు ప్యాచరిజం కాదు, సేవ పెద్ద ఎఫెక్షన్. వీరసింహ రెడ్డి రెడ్డి పుట్టిన పైసల్లా చలపతి అనంతపురం రూలింగ్ కర్నూల్ కర్నూల్. ఆ కనిపించేదే పాపికొండలంటే. పొల్యూట్ అవ్వలేని ఎయిర్, ఆ వాతావరణం చాలా అందంగా ఉంది చూడటానికి. ఇక పోలవరం పూర్తయిందంటే మీకు చూడడానికి ఏం దొరకదు. సో అందుకే మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో చూసుకుని ఒకసారి విజిట్ చేయండి. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ ఇంకా రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ అయినప్పుడు చాలా ఎంజాయ్ చేసాం చూడండి. దాన్ని తాగేవాడున్నాడు, విస్కీ తాగేవాడున్నాడు, రొమ్ము తాగేవాడున్నాడు, గిన్నె తాగేవాడున్నాడు. ఇదంతా చూసి తాగబోతు అనుకుంటున్నావేమో. లేదు కాదురా, లేదు మందు మంచిదిరా. అలా మా అన్నయ్యతో కూడా డాన్స్ చేయించేశాడు చూడండి. ఎలా అనిపించింది? ఓకే, మొత్తం కంప్లీట్ అయిపోయి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చా. ట్రైన్ 10:45కి, ఇప్పుడు టైం 8 అయ్యింది. ఇక ఎలా వెళ్ళామో అలా వచ్చేసాం. ట్రైన్ అలాగో బుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కి పడుకుంటారు. మళ్ళీ బ్యాక్ టు వర్క్. ట్రైన్లో మాత్రం చాలా బాగా నిద్ర వచ్చింది. నా ఫేస్ చూస్తే అర్థం అవుతుంది మీకు. ఇంకా మళ్ళీ రొటీన్ లైఫ్ రేపటి నుంచి అయిపోయింది. మళ్ళీ సికింద్రాబాద్ వచ్చేసి నా కళ్ళు కూడా అలా అయిపోయింది.